హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అయితే ఒక 2 మినిట్స్ తీసుకొని నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఈరోజు వ్లాగ్‌లో మీ అందరికీ కెనడాలో బ్లూబెర్రీ పికింగ్ ఎలా ఉంటదో చూయించేస్తాను. వచ్చేయండి. అఖిల్ డ్రైవ్ చేస్తుంటే నేనిలా సతాయిస్తూ ఉంటాననమాట. యూజువల్లీ ఈ బెర్రీ పికింగ్ అన్నీ కంట్రీ సైడ్ ఉంటాయి. కంట్రీ సైడ్ అంటే మన భాషలో విలేజ్ అని అర్థం. మేము లూనెన్బర్గ్ కౌంటీ వైనరీకి వెళ్తున్నామిప్పుడు. చూసారా హౌస్‌కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో. కెనడాలో కంట్రీ సైడ్ వెళ్తే ఫీల్ చాలా బావుంటది. భలే పీస్‌ఫుల్‌గా ఉంటది. మనం ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయాము బెర్రీ ఫార్మ్‌కి. మేమొచ్చింది వైనరీ కూడా. సో, ఇక్కడ వైన్ కూడా ఉంటది. అండ్ ఇదొక ఫ్యామిలీ ఓన్డ్ ఫార్మ్ అన్నమాట. లోపలికి వెళ్తుంటే నాకేదో అడవిలోకొస్తున్న ఫీలింగొచ్చింది. గిన్నె కోడలు గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. మళ్ళీ ఇదే చూడ్డం. ఇది ఆ ఫార్మ్ ఓనర్స్ వాళ్ళ హౌస్. ఇక్కడ పల్లెటూరులో హౌసెస్ అన్నీ ఆల్‌మోస్ట్ ఇలానే ఉంటాయి. చాలా బావుంది గదా! ఇక్కడ చూసారా ఎన్ని వైన్ బాటిల్స్ ఉన్నాయో? చెప్పా కదా మీకు ఇది ఒక వైనరీ కూడా అని. అందుకనే వీళ్ళు వైన్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారనమాట. వాళ్ళ ఇన్ హౌస్ వైన్ వాళ్ళే తయారు చేస్తారు. అఖిల్ వైన్‌కి చాలా పెద్ద ఫ్యాన్. సో, వైన్ టేస్టింగ్ ఉంటే ఇక్కడ అది గూడా చేస్తున్నాడు. ఇదంతా ఫ్రీ. వాళ్ళు తయారు చేసిన డిఫరెంట్ వైన్స్ టేస్ట్ మనకు చూపిస్తారు. నచ్చితే ఆ బాటిల్ కొనుక్కోవచ్చు. అయిపోయాక ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాము $2 పెట్టి. మనం ఈథర్ బాక్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు ఆర్ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవచ్చు. నేను మర్చిపోయాను తేవటం అందుకే కొనుక్కున్నాం. ఫార్మ్ చూసారా ఎంత పెద్దగా ఉందో? అవన్నీ బెర్రీ ట్రీసే. ఇవన్నీ ఎర్లీ బెర్రీస్ అన్నమాట. కొన్ని ఆల్రెడీ పండిపోయాయి. అండ్ కొన్ని వైట్ కలర్‌లోనే ఉన్నాయి. అవి పచ్చివి వైట్ కలర్‌లో ఉన్నాయి. నేనైతే పిక్ చేస్తున్నంత సేపు తింటూనే ఉన్నాను. నేను బ్లూబెర్రీస్ టేస్ట్ చేశాక కెనడా వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీస్ అంత నచ్చట్లేదు నాకు టు బీ ఆనెస్ట్. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. నాకు బ్లూబెర్రీ టేస్ట్ బా నచ్చుతది. అండ్ ఇక్కడ రాస్బెర్రీస్ కూడా ఉన్నాయి. బట్ చాలా కొన్నే ఉన్నాయి. మనం ఫ్రీగా ఎన్ని బెర్రీస్ అయినా తినొచ్చు. ఇన్ కేస్ ఇంటికి తీసుకొని వెళ్తేనే పర్ కేజీ $5 పే చేయాలి. మేము 2 కేజీస్ కొనుక్కున్నాము. బెర్రీస్ కూడా చాలా బావున్నాయి. అండ్ ఇదంతా ఆర్గానిక్ ఫార్మ్ అన్నమాట. బ్లూబెర్రీస్ మనం వాల్మార్ట్ ఆర్ కాస్ట్‌కోలో కొంటే చాలా కాస్ట్‌లీ. చిన్న బాక్స్ వచ్చేసి లైక్ 500 గ్రామ్స్ బాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ $6, $7 ఉంటది ఆఫ్ సీజన్ అయితే. అండ్ సీజన్‌లో అయితే $2, $3 ఉంటది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇవి 2 కేజీస్ ఆఫ్ బెర్రీస్ అండ్ ఆల్ ఆర్గానిక్ మాకు $8 అయ్యాయి. బెర్రీ పికింగ్ అయిపోయాక మేము లూనెన్బర్గ్ టౌన్ లోపలికొచ్చామన్నమాట టు ఈట్. ఈ టౌన్ మొత్తం ఫ్రెంచ్ స్టైల్‌లో ఉంటది. లూనెన్బర్గ్ వాటర్ ఫ్రంట్‌కి వెళ్తూ ఉంటే నాకు మధ్యలో ఈ గుర్రం బండొకటి కనిపించింది.
ఇక్కడ గుర్రం చూడండి ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఇంత పెద్ద గుర్రాన్ని ఎప్పుడూ చూడలేదు. చాలా లావుగా ఉంది. ఈ గుర్రం మీద ఎక్కిచ్చి జనాల్ని సిటీ అంతా తిప్పుతారనమాట. ఇట్స్ లైక్ ఎ టూరిస్ట్ అట్రాక్షన్. ఇదంతా లూనెన్బర్గ్ వాటర్ ఫ్రంట్. దూరంగా కనిపిస్తుంది గదా! అది గోల్ఫ్ కోర్స్. అండ్ ఇవన్నీ రెస్టారెంట్స్. ఏ రెస్టారెంట్‌కి వెళ్దామా అని అక్కడి నుంచొని మేము డిసైడ్ అవుతున్నాం. ఫైనల్లీ ఫిష్ షాక్‌కి వెళ్దామని వచ్చేసాము. ఫిష్ షాక్‌లో లాబ్స్టర్ ఫేమస్ అంట. అండ్ అఖిల్ ఎప్పటినుండో లాబ్స్టర్ ట్రై చేద్దామని అనుకుంటున్నాడు. ఫ్రెష్ లాబ్స్టర్ అది గూడా. అందుకని ఫిష్ షాక్‌కొచ్చాము. ఫిష్ షాక్‌లో మనకి ఫ్రెష్ లాబ్స్టర్ అవైలబుల్‌గా ఉంటది. అంటే అప్పుడే వాళ్ళు వాటర్‌లో నుంచి తీసి దాన్ని స్టీమ్ చేసి ఇస్తారు. లాబ్స్టర్ అనేది జస్ట్ స్టీమ్ చేసే ఇస్తారు. మనం అలాగే తినేయాలనమాట. దానికి పెయిర్‌గా మనకి బటర్ ఇస్తారనమాట. బటర్ సాస్ కైండ్ ఆఫ్. దాంతో తినేయటమే. సీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతది బాగా. ఆన్ ది అదర్ హ్యాండ్ సీ ఫుడ్ నచ్చకపోతే చాలా బ్లాండ్‌గా ఉంటది. నాకు సీ ఫుడ్ అంత అలవాటు లేదు. సో, నాకంత నచ్చలేదు లాబ్స్టర్. ఆ క్లిప్ ఒకటిస్తారు. ఆ క్లిప్‌తో మనం లాబ్స్టర్ టెయిల్, లెగ్స్ అవన్నీ కట్ చేసి దాని లోపల మీట్ తినేయడమే. నేను సెపరేట్‌గా పుటీన్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. కెనడాలో పుటీన్ చాలా ఫేమస్. పుటీన్ అంటే జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ కర్రీ సాస్ అండ్ చీజ్ క్యూబ్స్. డిజర్ట్ తినాలి గదా! లాస్ట్‌లో. అందుకని ఐస్ క్రీమ్ షాప్ ఉంటే పక్కన చిన్నది దానికొచ్చేసాము. ఇది ఫ్యామిలీ ఓన్డ్ ఐస్ క్రీమ్ షాప్. ఇవన్నీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అండ్ హోమ్ మేడ్ ఫudges. ఇన్ని రకాల ఫudges చూడడం ఇదే ఫస్ట్ టైమ్ నాకు. చాలా ఫudges ఉన్నాయి. అలా ఐస్ క్రీమ్ తింటూ, నడుచుకుంటూ లూనెన్బర్గ్ వాటర్ ఫ్రంట్ అంతా ఎక్స్‌ప్లోర్ చేశాము. ఆ రోజు సన్నీ డే కూడా. అందుకని చాలా మంది వాళ్ళ వాళ్ళ ఓన్ బోట్స్ తెచ్చుకొని ఇలా సేల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ వ్లాగ్స్.